విష్ణుప్రియ గురించి మాట్లాడదాం. విష్ణుప్రియ ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత అసలు ఊహిస్తామా? ఒక టెలివిజన్ షోలో అమాయకంగా చిన్నపిల్లలాగా కనబడిన విష్ణుప్రియ ఆ తర్వాత హీరోయిన్ అయింది అని ఇదే తెలుగు ప్రజలు సంబరపడతారు, సెలబ్రిటీ స్టేటస్ ఇస్తారు. విష్ణుప్రియ ఎక్కడ కనబడినా ఎగబడి చూస్తూ ఉంటారు, ఫోటోలు తీసుకుంటారు, సెల్ఫీలు తీసుకుంటారు. ఇదే వీళ్ళకి బ్రహ్మాస్త్రం, ఇదే వీళ్ళకి కావాలి. ఈ సెలబ్రిటీ స్టేటస్తోనే వీళ్ళు ఒక పర్సనల్ రూమ్ పెట్టి ఒక సబ్స్క్రిప్షన్ పెడతారు. అంటే ఎవరు చూడని, మీరు మాత్రమే చూసేలాంటి ఫొటోస్ కోసం పలానా చోటుకి రండి, పలానా వెబ్ లాగిన్ అవ్వండి, ఏవో పెడుతూ ఉంటారు. దానికోసం ఇబ్బడి ముబ్బడిగా ఈ సొల్లు గార్చుకునే బ్యాచ్ అంతా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు. ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడంలో అంటే విష్ణుప్రియ విషయంలో ఈ ఇన్సిడెంట్ రాకముందు ఒక 1700 మందో ఏమో ఉన్నారట ఈ సబ్స్క్రైబ్, పర్టికులర్గా ఇంత అమౌంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపుగా 6-7 వేలకి పెరిగిందంట. సబ్స్క్రిప్షన్ అనేది 6-7 వేలకి పెరిగిందంట. ఇప్పుడు ఇక తాను ఎంత రేటు పెట్టినా కొనేలా ఉన్నారంటే ఈ విషయం బయటకు వచ్చింది కదా, తెలియని వాళ్ళకు కూడా తెలిసింది కాబట్టి ఈ మీడియా ద్వారా ఇంకా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు పెరిగారట. ఇది రైట్. ఇక నెంబర్ 2 ఆశు రెడ్డి తను సరే ఆ మధ్య ఆర్జీవి గారితో తను ఒక వీడియో చేసినప్పుడు అందరూ తనని విమర్శించారు. ఆశు రెడ్డికి కూడా తను సమంత లాగా ఉంటుందని చెప్పేసి ఒక క్రేజ్ ఇచ్చి తనని కూడా ఒక సెలబ్రిటీ స్టేటస్తో బిగ్ బాస్కి వెళ్ళడం, ఆ తర్వాత కొన్ని షోస్ చేయడం. ఈ షోస్ నిర్వాహకుల్ని, ఈ షోస్ నడుపుతున్న ఛానళ్ళకి ఒక దండం పెట్టాలి. ఎలాంటి వాళ్ళని తయారు చేసి ఈరోజు తెలుగు సమాజం మీదకు వదిలారో, నిజంగా ఎంత దారుణమైన షోస్ నిర్వహించి ఇలాంటి వాళ్ళని సమాజం మీదకు వదిలారు. వీళ్ళకి కాస్త సెలబ్రిటీ స్టేటస్ ఇస్తారు. ఈ సెలబ్రిటీ స్టేటస్ కాస్త వీళ్ళకు కూడా రేపు ఎవరు కాల్ చేసినా ఇక పొంగి పొరలిపోతూ ఉంటారన్నమాట. ఇదే అబ్బాయిలు. ఆశు రెడ్డి ఇక పెళ్లి దాకా వచ్చింది అంటే ఎవరితో అయినా ఇంకేమైనా ఉంటుందా? అలాగే ఒక ఎన్ఆర్ఐ పెళ్లి దాకా వచ్చాడు. అలా ఒక 9.5 కోట్లు ముట్ట చెప్పాను అని చెప్తున్నాడు. ఒక 5 కేజీల బంగారం కూడా అంట. ఇక బంగారం ధరలు పెరిగే వరకు ఇక ఆశు రెడ్డి దక్కట్లేదు, బంగారం దక్కట్లేదు అనుకున్నాడో ఏమో. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి మొత్తం విషయాలు, ప్రూఫ్స్, ఎంతెంత బ్యాంక్ అకౌంట్లు ఎలా ట్రాన్స్ఫర్ చేసింది, వాళ్ళ చాట్ ఏంటి, అలాగే ఆశు రెడ్డికి కాల్ చేస్తే ఏం బెదిరిస్తోంది, ఆ ఆడియో అందరం చూశారు కదా. ఏం బెదిరిస్తోంది తాను, మీరు ఏంటి నేను హెరాస్మెంట్ కేసు పెడతాను, నీకు ప్రస్తుతానికి నేను మే తర్వాత 1.5 కోటి ఇస్తాను, మిగతా నేను కెరియర్లో సెట్ అయిన తర్వాత ఇస్తాను, నువ్వు ఇంకా నన్ను ఇబ్బంది పెడితే కనుక నేను ఊరుకునేది లేదు, నీ మీద హెరాస్మెంట్ కేసు పెట్టి ఇబ్బంది పెడతాను, కేసు పెట్టేస్తాను, డబ్బులు తీసుకున్నది కాక పెళ్లి చేసుకుంటానని ఎరవేసింది కాక డబ్బులు అడిగే వరకు కేసు పెడతాను అని మాట్లాడుతున్న తీరు ఇది వీళ్ళని సెలబ్రిటీలుగా పూజించేది. ఇక నెంబర్ 3 మంగ్లీ. మాకు కూడా తెలుసు, మాతో పాటు కలిసి పనిచేసింది. మంచి భావన ఉండేది. ఎందుకంటే ఒక గిరిజన తండాల నుంచి వచ్చిన ఒక అమ్మాయికి అద్భుతమైన స్వరం, ఆ సరస్వతి కటాక్షంగా చూడాలి. అలాంటి అమ్మాయి ఈరోజు ఏ స్థాయిలో ఎలాంటి కేసుల్లో ఇరుక్కుంది, అంచెలంచెలుగా ఎదిగింది. నిజంగా ఎట్టుండే మంగ్లీ ఎట్టయింది మంగ్లీ అన్నట్టుగా మారిపోయింది, చాలా ట్రెండీగా అయిపోయింది. సరే, జీవితంలో ఎదుగుదల అనేది సహజం, ఎదగాలి, ప్రతి ఒక్కళ్ళు నిలబడాలి. అలా నిలబడిన వ్యక్తి కాస్త ఫామ్ హౌస్లో అది డ్రగ్స్ తీసుకున్నారా లేదా కానీ ఫామ్ హౌస్లో బర్త్డేలు చేసుకుని ఎలాంటి వాళ్ళనో పిలిచే స్థాయికి వెళ్ళడం, సరే అదొకటి ఎత్తు అనుకున్నారు. కానీ ఇప్పుడు మైక్రో ఫైనాన్స్ వరకు తన ఇష్యూస్ వెళ్ళాయి అంటే ఏం అర్థం చేసుకోవాలి? తన వెనక ఏం నడుస్తుంది? తనకు తెలియకుండా నడుస్తుందా? అంటే డబ్బు సంపాదన, డబ్బుని చూసిన తర్వాత ఈజీ మనీ కోసం అలవాటు పడి కష్టపడడం తగ్గించేసి ఈజీగా ఎలా డబ్బు వస్తే అది, దానికి జనాలు నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకునే మైండ్ సెట్లోకి మహిళలే వెళ్ళిపోవడం నా బాధ ఇక్కడ. ఇందులో ఒక 4 అబ్బాయిలు ఉన్నా నేను ఈ ఎపిసోడ్ చేసేదాన్ని కాదు. మహిళలు, వరుసపెట్టి మహిళలు, అది కూడా సెలబ్రిటీలు, ఇదే తెలుగు ప్రజలు గొప్ప వ్యక్తులుగా ఇష్టపడేవాళ్ళు వీళ్ళు. ముఖ్యంగా మంగ్లీ లేని బతుకమ్మ సంబరాలు ఉంటాయా? మంగ్లీ లేని శివరాత్రి ఉంటుందా? ఎంత చక్కటి పాటలు పాడి వీళ్ళు వెనక చేసే పనులు ఇవా? దేవుడు హర్షిస్తాడా? సరస్వతి హర్షిస్తుందా? నీకు అంత సరస్వతినిచ్చినప్పుడు దానికి ఇంకా వన్నె తెచ్చి ఇంకా అద్భుతమైనవి కష్టపడి ఇంకొక స్థాయిలో ఉంటే ఎంత గర్వపడతారు? మంగ్లీ చేసిన పని ఇది. తన గొంతును నమ్ముకోకుండా ఈజీ మనీ కోసం వెంపర్లాడిందో, కాల్ మాట్లాడిందో, ఒక స్టెప్ ముందుకేసిందో, ఉచ్చైతే బిగిసింది. తప్పు చేసింది అనేది చుట్టుపక్కల మొత్తం. తను కూడా ఒక ఫోన్ కాల్ ఏదో మాట్లాడుతుంటే ఓపెన్గా అవతల వ్యక్తుల్ని ఏమంటోంది, ఎమ్మెల్యేనో వాడెవడో ఏదో బూతులు తిట్టేస్తుంది. వాళ్ళ నోట్లో నుంచి రావాల్సిన మాటలు ఇవా? అసలు రియల్ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి ఇవి వెనక? ఇవి రైట్. ఈ విధంగా రైట్. వీళ్ళ ముగ్గురు మాత్రమే కాదు, ఇక రోజువారీ జరుగుతున్న మర్డర్లు, రోజువారీ మహిళలు చేయిస్తున్న మర్డర్లు, వాటిలో ఇరుక్కుంటున్న మహిళలు,
వాళ్ళ గురించి మాట్లాడాలి. అలాగే సుఫారీ ఇచ్చి భర్తను లేపేయాలనుకున్న మహిళ, అలాగే ఇంకొకళ్ళు నువ్వు చచ్చిపోతావా లేదా, నేను నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అన్నట్లుగా లవ్ చేసిన అబ్బాయిని ప్రాణాన్ని చిదివేసినట్టు కదా ఆ అమ్మాయి ఆ ఫోటోలు పంపించి అదొక ఇన్సిడెంట్. ఇలా వీళ్ళ అందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నేను ఒక్కటైతే చెబుతాను, దిగజారుతున్న సమాజపు విలువలకి బై ప్రోడక్ట్స్ వీళ్ళంతా. వీళ్ళ ముగ్గురు శాంపిల్ మాత్రమే, కనబడని దరిద్రాలు ఇంకా అనేకం ఉన్నాయి. దొరికితేనే దొంగ. అందుకే నేను వీళ్ళని జస్ట్ శాంపిల్ పీసులు మాత్రమే అని చెబుతున్నాను. అసలు సమస్య ఇంత జటిలం అవ్వడానికి, సమాజ కోణంలో విషపు నాగుల్లాగా కొంతమంది స్త్రీలు మారడానికి గల కారణాలు ఏంటో మనం తెలుసుకోవాలి. దీనికి మగధా న్యూస్ ఒక 4 అంశాలు చెబుతుంది. అదేంటి అంటే, 1, నేను మహిళను, మహిళా సానుభూతి, ఉమెన్ విక్టిమ్, నేను మహిళను, ఇదే బలం, చట్టం కల్పించిన బలం నెంబర్ 1. ఇక నెంబర్ 2, పెరిగిపోతున్న వినియోగ సంస్కృతి. వినియోగం అంటే నువ్వు ఏ బ్రాండ్ కారు కొన్నావు, నేనేం బ్రాండ్ కారు కొన్నా, నువ్వెంత విల్లా కొన్నావు, నేను ఎంత విల్లా కొన్నా, డబ్బును చూయించుకోవడానికి, షోప్ టబ్స్ చేయడానికి. రెండోది ఇది. ఇక నెంబర్ 3, పతనమైన కుటుంబ వ్యవస్థ రోజు రోజుకి నిర్వీర్యం అవుతోంది. అది ఏ స్థాయిలో నిర్వీర్యమైందో నెక్స్ట్ చెప్తాను. ఇక అలాగే మీడియా అండ్ సినిమాలు, మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉంది, సోషల్ మీడియా రూపంలో కానీ సినిమాల రూపంలో కానీ ఎలా ఉంది, ఈ 4 అంశాల గురించి మాట్లాడదాం.